రోజు కూడా అంత స్టడీ చేస్తున్నాను. అందులో నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ యోగ శాస్త్రం ఒకటి, జ్యోతిష్ శాస్త్రం ఒకటి. ఇక తర్వాత మ్యాథ్స్కి ఇందాకే చెప్పాను. దయించి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈరోజు మనకి ఉపాధ్యాయులకి ఎంత పేరుందంటే ఎక్కడో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఒక గొప్ప టాక్ ఉందండి. ఆ టాక్ ఏంటంటే ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు. ఇది నేనన్నమాట కాదు, నిన్న కాదు మొన్న ఈవినింగ్, నిన్న కాక మొన్న ఈవినింగ్ మండల బుద్ధప్రసాద్ గారు నేను కూర్చొని హైదరాబాద్ కూర్చుంటే ఏదో మాటల్లో వస్తే ఎవరితో పెట్టుకోవచ్చు కానీ నాయుడు మన రాష్ట్రంలో మాత్రం ఉపాధ్యాయులతో పెట్టుకోకూడదు అన్నాడు. తెలుసా? అంటే ఎందుకన్నాడంటే ఒక ప్రభుత్వాన్ని మార్చగలరు అనే టాక్ ఉంది. అది ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రభుత్వాన్ని మార్చగలరు ఉపాధ్యాయులు అంటే ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఎందుకు మార్చగలరు అంటే వాళ్ళు సంఘీభావం ఉంది. దే గెట్ ఇన్వైటెడ్. అన్ని అంటే ఈ అసోసియేషన్ అనుకుంటే అన్న కలుస్తారు టైం వచ్చినప్పుడు. అది ఉంది. అయితే నేను ఏంటంటే ఆ గౌరవాన్ని ఇంకా మనం పెంచుకోవాలి. అందుకనే మీరు కొంతమంది ఇక్కడ వచ్చే ఉంటారు. కోటపాడులో ఏపీటీఎఫ్ మీటింగ్ జరిగింది మా బండా సత్యామూర్తికి సన్మానానికి. మీరేం చూసారులేనా తెలియదు. ఒకటే చెప్పాను నేను బండా సత్యామూర్తి ఎమ్మెల్యే చెప్పాను, మాయా ఇది ఏం చేస్తాను ఒక క్వశ్చన్ చెప్తాను, ఇది నువ్వు తీసుకెళ్లి లోకేష్ గారితో చెప్పు, నేను కూడా కలిసి చెప్తాను. అది ఏంటి అంటే మీ క్వశ్చన్ తెలుసా, మనం బోనీ కొడతాం. బోనీ కొట్టినప్పుడు ఏంటంటే బోనీ అంటే తెలుసుగా నీకు, ఉదయాన్నే టీ కొట్టుడు కూడా మంచోడు కోసం చూస్తాడు ఏదో మొట్టమొదట అమ్మడానికి. ఎందుకంటే బోనీ మంచిది ఏటప్పుడు బోనీ మంచిదైతే ఆ రోజంతా బేరం బాగుంటుందని. అలాగే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి బోనీ కొట్టింది మా మాస్టర్ ఉపాధ్యాయులు. పోస్టల్ బ్యాలెట్ తో తెలుసా మొట్టమొదటి మీకు తెలుసు కదా, మొట్టమొదటి ఓట్లు వేసింది మన మాస్టర్లు. ఎందుకంటే మంచి బోనీ కాబట్టే ఈ రోజు అంత అద్భుతమైన విజయం సాధించారు కూటమి. నేను మొన్న అదే చెప్పాను సత్యామూర్తికి ఎంపీకి. మళ్ళా 2029లో కూడా వీళ్ళ చేత బోనీ కొట్టించండి. మరి బోనీ కొట్టాలంటే 5 సంవత్సరాలు ఏం చేయాలి, వాళ్ళ జాతగా చూసుకోవాలి. మరి వాళ్ళ జాతగా చూస్తుంది బోనీ కొట్టాలి. అందుకని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అలాగే చెప్తాను, కానీ మీకు కూడా చెప్తాను, మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను చూస్తాను కొంతమంది ఉపాధ్యాయులు ముఖ్యంగా అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఎవరు ఈ క్వశ్చన్ చెప్తానండి, విద్యార్థులు చెప్పేది మీకు కూడా చెప్తున్నాను. భారతదేశంలో పుట్టిన మనం మాత్రం ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి. వేరే దేశంలో ఉపాధ్యాయులు అలాగున్నా పర్వాలేదు. ఎందుకంటే భారతదేశం అనేది ఏంటంటే ఉపాధ్యాయుడిని దేవుడితో సమానంగా చూడరు, దేవుడి కంటే గొప్పగా చూస్తుంది. ఎందుకంటే ఇది ఎటువంటి నేల అంటే ఇక్కడ గురువులకి అత్యంత గౌరవం అండి. ఎలాంటి గురువులో తెలుసా, అలా ఉండాలి మనం కూడా. ఒక తైత్రీయ ఉపనిషత్తు అందులో ప్రస్తావన ఉంటుంది. అందులో అంటాడు, ఆమాయంతు బ్రహ్మచారిణి స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణి స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణి స్వాహ. తెలుసుగా స్వాహ అంటే యజ్ఞం చేసేటప్పుడు మనం యాగం చేస్తుంటాం అగ్నిదేవుడికి స్వాహ అని చెప్తూ విమాయంతు బ్రహ్మచారిణి స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణి స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణి స్వాహ, శమాయంతు బ్రహ్మచారిణి స్వాహ అంటాడు. అంటే నా దగ్గరికి మంచి విద్యార్థులు వచ్చుగాక, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉండుగాక, వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానాన్ని సంపాదించుగాక. అంటే అర్థమైందా? ఎవరు చేస్తారు యజ్ఞం? ఈ స్టూడెంట్ కాదు, గురువు చేస్తాడు. ఒక మంచి విద్యార్థి కావాలి నా దగ్గరికి వచ్చి వాడు అన్ని విధాలా డెవలప్ అవ్వాలని చెప్పి యజ్ఞం చేస్తారండి. ఆ యజ్ఞయాగాదులు చేసేవారు ఎవరు? గురువులు చేసేవారు. అంటే అటువంటి పవిత్రమైన నేల. ఈ పవిత్రమైన మన ఉపాధ్యాయులుగా పుట్టడం మన అదృష్టం. కానీ ఆ ఉపాధ్యాయ గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకోవాలి మనం. అంచేత మరొక్కసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరికి వస్తుందంటే మీరు ప్రభుత్వాన్ని మార్చగలరు ఉపాధ్యాయులు అంటే చిన్న విషయం చెప్పండి. కానీ విచిత్రం చూడండి, మన నెంబర్ ఎక్కువ కాదు, మనకంటే రైతులు ఎక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు, అందరూ ఎక్కువ ఉన్నారు. కానీ ఆ పేరు ఉపాధ్యాయులకు వచ్చింది. అంచేత ఇది ఇంత శక్తి అనమాట. ఈ శక్తిని మనం ఇంకా ఏం చేయాలంటే పెంచుకోవాలి. నాకు అడ్డువట్టి ఉపాధ్యాయులు ఒక మంచి ఉపాధ్యాయులు ఎవరంటే మా మండల శ్రీనివాసరావు.